అందరికీ ప్రైజ్ లాడండి. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఉదయ కాలాన్ని బట్టి ఈ ఉదయ కాలం మీతో నేను కలుసుకున్నట్టుకు దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ మహాకృపను బట్టి దేవాది దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. అందరూ బాగున్నారని నేను నమ్ముతున్నాను. నేను బాగున్నాను. మీరందరూ నా కొరకు ప్రార్థిస్తున్నారు. నేను కూడా మీ కొరకు ప్రార్థిస్తున్నాను. ప్రార్థనలో మనం శక్తిని పొందుకుంటున్నాము. ఇందును బట్టి కూడా దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. చూడండి, నేను దినం మనము ఒక మంచి స్త్రీని గురించి, గుణవతి అయినటువంటి స్త్రీని గురించి ధ్యానించాము. ఆమె యొక్క గుణగణాలు ఎలా ఉంటాయి, ఆమె యొక్క జీవిత కాలం అంతా తన భర్తకు, తన కుటుంబానికి, తన బంధువులకు, తనతో ఉండేటువంటి వారందరికీ ఎలాంటి లాభ ప్రాప్తికరమైన జీవితాన్ని ఆమె కలిగి ఉంటది అనేటువంటి విషయాలు మనం నిన్న దినం ధ్యానించాము. ఈ దినం మనము అలాంటి గుణగణాలు కలిగినటువంటి, లక్షణం కలిగినటువంటి స్త్రీ శారా. ఆమె ఆదిలోనే ఉంటుంది. అంటే ఆమె ఆది కాండము, ఈ గ్రంథంలో ఆది కాండం ఉంది. అంటే స్టార్టింగ్ అయ్యేటువంటి గ్రంథము. అక్కడ 11వ అధ్యాయంలో ఒక 30 వచనం నుంచి ఉంటుంది ఆమెను గురించినటువంటి సమాచారము. చూడండి, ఆమె అయితే ఒక పరిశుద్ధమైనటువంటి స్త్రీ. ఆమె అయితే ఆమె గతంలో, అంటే ఆమె టైంలో అవిశ్వాసులుగా వాళ్ళు జీవిస్తున్నారు. అంటే నిజమైన దేవుడు ఎవరో తెలియనటువంటి జీవితము. ఆమె చాలా అందమైనటువంటి స్త్రీ అని ఆమె గురించి లేఖనం చెప్తుంది. ఆమె అబ్రహాం గారికి భార్యగా ఉంటుంది. ఆమెకు పిల్లలు లేరు. ఆమెకు చాలా కలిమి ఉంది. ఆమెకు కావాల్సినటువంటి అన్నీ ఉన్నాయి ఆమెకి, కానీ వాళ్ళకి పిల్లలు లేరు. తెరాహు వాళ్ళ మామగారు. తెరాహు యొక్క పని ఏంటంటే బొమ్మలు చేసి బొమ్మలు అమ్మేటువంటి ఆయన, అంటే విగ్రహారాధికులు. ఆ ప్రాంతం అంతా, మెసొపొటేమియా ప్రాంతం అంతా విగ్రహారాధాలతో మునిగిపోయేటువంటి ప్రపంచం. ఆ సమయంలో వాళ్ళు, అంటే అబ్రహాం భార్య అయింది. వీళ్ళిద్దరికి పిల్లలు లేకుండా ఉంటారు. గత వీడియోలో మనం చూసాం. వాళ్ళతో లోటు కూడా, వాళ్ళ అబ్రహాం యొక్క అన్న కుమారుడు ఉంటాడు. వాళ్ళు చాలా మంచి సంపన్నులుగా జీవించేటువంటి పరిస్థితి. అయితే దేవుని యొక్క మాటను అబ్రహాం వినుంటాడు. అబ్రహాం యొక్క నడవడిక, అబ్రహాంలో కొన్ని రోజులు అయిన తర్వాత, మా నాన్న ఏదో బొమ్మలు చేసి అమ్ముతున్నాడు, ఈ బొమ్మలకి ఏమన్నా ప్రాణం ఉందా ఏంటి, ఇలాంటి వ్యక్తిత్వం కలిగి ఉన్నాడే, నిజమైన దేవుడు ఎవరో ఉన్నారు అనేటువంటి ఆలోచన కలిగి ఆయన అన్వేషించే సమయంలో దేవుని యొక్క వాక్కు ఆయనకి వినబడుతుంది. దేవుడు ఆయనతో మాట్లాడతాడు. చూడండి, అబ్రహాము, నువ్వు వెంటనే ఇక నీ తండ్రి ఇంటిని విడిచిపెట్టి, అంటే నీకుండేటువంటి అన్నిటిని విడిచిపెట్టి నేను చెప్పు ప్రదేశానికి వెళ్ళమంటే, వెంటనే అబ్రహాం ఏ విధమైనటువంటి క్వశ్చన్స్ రాకుండా, అసలు ఎవరు నాతో మాట్లాడుతున్నారు, నాకు ఎవరు కనిపించటం లేదే, నేను ఎక్కడికి వెళ్ళాలా, మా తండ్రి ఇంటిని వదిలేసి వెళ్తే నేను ఎలా బ్రతకాలా అనేటువంటి ఆ యొక్క క్వశ్చన్స్ ఆయనకి ఏమి రావు. ఆయన దేవుడి యొక్క స్వరం విని వెంటనే ఒబీడియంట్ అయ్యి ఆయన దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళతాడు. ఆయన దేవుడు వెళ్ళేటప్పుడు చెప్పిన ప్రతి మాటను వింటాడు. ఆ సమయంలో దేవుడు 17వ అధ్యాయంలో ఒక మాట అంటాడు. చూడు, నువ్వు నా యొక్క మాటను విని నిందారహితమైన జీవితంలో జీవించు, నీకు నేను ఆకాశ నక్షత్రములో ఒకసారి లెక్క చూడు అంటే, ఆకాశ నక్షత్రాలు ఎవరు లెక్క పెట్టలేరు. సముద్ర తీరం నుండి ఇసుకను చూడమంటాడు దేవుడు. దీన్ని లెక్క పెట్టమంటాడు, ఇసుకను. అది కూడా ఎవరు లెక్క పెట్టలేరు. కాబట్టి ఈ రోజు నీకు సంతానం లేకుండా పోవచ్చు, కానీ నేనేం చేయబోతున్నాను, ఇంత గొప్పగా నిన్ను, నీ భార్య నేను ఆశీర్వదించి, అంటే ఆ ఊహకు అందరి విధంగా అంత జనాంగా నేను ఇస్తాను. నక్షత్రాల లాంటి జనము, ఇసుక రేణుల వంటి జనాన్ని నీకు ఇస్తాను అనేటువంటి మాట అంటాడు. అప్పుడే అబ్రహాం యొక్క వయసు దాదాపు 75 సంవత్సరాలు, శారమ్మ కూడా 65 సంవత్సరాలు ఉంటాయి. అలాంటి సమయంలో ఆ మాట వినుంటాడు. శారమ్మ కూడా ఆ విశ్వాస జీవితంలో అప్పటి నుంచి భర్త ఎట్లా చెప్తే అట్లా వింటూ వెళ్తూ ఉంటుంది. ఒకనొక టైంలో ఆమెకు పిల్లలు లేరు. ఆమె చాలా ముసలమ్మ అయిపోతుంది. 90 సంవత్సరాల వయసు ఆమెకి వచ్చేస్తాయి. మా అబ్రహాం గారికి కూడా 99 సంవత్సరాలు వచ్చేస్తాయి. మరలా దేవుని యొక్క వాక్కు ప్రత్యక్షమై వాళ్ళకి చెప్తుంది, ఇదిగో మీకు వచ్చే సంవత్సరం కదా నేను ఒక కుమారుని ఇవ్వబోతున్నానని. అప్పుడు ఆమె కొంచెం అవిశ్వాసురాలుగా నవ్వుతుంది. నేను చూస్తే ముసలామని అయిపోయాను, నాకు పిల్లలు పుడతారా అనేటువంటి ఒక అవిశ్వాసం ఆమెకు వస్తుంది. అప్పుడు మరలా దేవుడు అంటాడు, ఇదిగో నువ్వు చెప్పిన మాట, నువ్వు నవ్వినటువంటి ఆ యొక్క నవ్వు నేను విన్నాను అంటాడు. అప్పుడు ఆమె భయపడుతుంది. ఖచ్చితంగా నేను చెప్పిన మాట నేను నెరవేరుస్తాను, నేను సర్వశక్తిమంతుడను, నాకు అసాధ్యమైంది ఏది లేదని దేవుడు వాళ్ళతో చెప్తాడు. అప్పుడు వాళ్ళు విశ్వసిస్తారు. కుమారుని ఆమె కంటుంది ఇస్సాకుని. ఆ అబ్బాయి పేరే ఇస్సాకు. అంటే జరిగిపోయినటువంటి వీడియోల్లో వాళ్ళ యొక్క చరిత్ర ఉంటుందన్నమాట. అయితే ఈ యొక్క శారా యొక్క క్వాలిటీస్ ఎలా ఉంటాయంటే, చాలా చాలా ఒబీడియంట్ కలిగిన స్త్రీ. అంటే విధేయత చూపిస్తుంది. భర్త మాటకు జవదాటదు. భర్త ఎలా చెప్తే అలా వింటుంది. భర్తను అనేటువంటి పేరు ఏంటంటే ఆమె యజమాని అని పిలుస్తుంది. నా యజమానుడు అనేటువంటి పేరు అంటుంది. ఈ రోజుల్లో మన పిల్లలు కొంతమంది అయితే భర్తలను పేరు పెట్టి పిలుస్తారు.
కొంతమంది అయితే చాలా చులకనగా మాట్లాడుతుంటారు. అంటే భర్త యొక్క విలువలు కొంతమందికి తెలియవు. కానీ ఈ స్త్రీ మాత్రము చాలా ఒబీడియంట్ కలిగి పరిశుద్ధమైన జీవితం జీవిస్తుంది. ప్రతి నిర్ణయం భర్తదే, కానీ ఆమె ఆయన ఎట్లా చెప్తే అట్లా వింటుంది. ఆమె ఆతిథ్యం ఇచ్చే విషయంలో కూడా ఎంతమంది వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు కూడా విసుగు చెందకుండా అంతమందికి వండి పెట్టేటువంటి ఆ లక్షణం కలిగినటువంటి స్త్రీగా ఉంటుంది. ఆ దినంలో ఈ రోజు మనకుండే విధంగా ఆ యొక్క పెద్ద పెద్ద గ్యాస్ స్టవ్లు, ఆ తర్వాత వెంటనే అయిపోయే దాని కొరకు ఏ విధమైన కుక్కర్లు అవన్నీ ఏమీ లేవు. ఆమె అప్పటికప్పుడే ఆమె ఆ యొక్క వాళ్ళకు ఉండేటువంటి ఆ యొక్క కట్ల పొయ్యిల మీద వంట చేసి వచ్చినటువంటి ప్రతి అతిథికి ఏ టైంలో వచ్చినా సరే పెట్టేటువంటి అలవాటు కలిగినటువంటి స్త్రీ. అంటే ఇక్కడ ఈ గ్రంథంలో హెబ్రీయులు రాసిన పత్రికలో 13వ వచనంలో ఒక మాట ఉంటుంది, ఆతిథ్యం ఇచ్చుటకు మర్చిపోబాకండి, అట్టి కార్యము అది చాలా మంచి కార్యం అంట. ఆతిథ్యం ఇవ్వాలా అంటే ఒక స్త్రీకి ఉండవలసిన లక్ష్యము, ఇంటికి రాగానే ఎవరైనా వస్తే వెంటనే మంచిలు ఇవ్వాలా, తర్వాత వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడాలా, తర్వాత మనం ఇంకేమైనా స్నాక్స్ కావచ్చు, టీ కావచ్చు, ఏ టైంలో వస్తే మన దగ్గర ఏముంటో అది పెట్టేదానికి మనం ప్రయత్నించాలా. ఎందుకంటే అది స్త్రీకి ఉండవలసిన లక్షణం. అసలు ఏమి పట్టనట్టు చాలా మంది స్త్రీలు లోకంలో ఉంటారు. అది మంచి లక్షణం కాదు. ఒక మంచి లక్షణం ఏంటంటే భర్తకు మంచి పేరు తెచ్చే భార్య ఒబీడియంట్ కలిగి ఉండాలా, ఆయన యొక్క కనుసైగల్లో బ్రతకాల. అంటే పురుష ఆధిక్యత కాదు, ఇది గౌరవం మనకి. అట్లని చెప్పి ఆ యొక్క భర్త ఆమెని అణిచివేయటం లేదు. కాకపోతే ఇద్దరిలో సామరస్యం ఉంటుంది. వాళ్ళిద్దరు చాలా చక్కగా అంటే అనేకులకు ఒక సాదృశ్యకరంగా బ్రతుకుతున్నారు. కాబట్టి ఈ యొక్క గ్రంథంలో 60 సార్ల కంటే కూడా ఎక్కువ సార్లు ఆమె పేర్లు లిఖించబడి ఉంటుంది దైవ గ్రంథంలో. కారణాలు ఎందుకంటే ఆమె అంత దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి స్త్రీగా ఆమె ఉంటుంది. కాబట్టి ఆమె పేతురు రాసిన మొదటి పత్రికలో కూడా ఆమె గురించి పేతురు చాలా చక్కగా చెప్తాడు. అంటే శారా అంటే ఆమె ఆ విశ్వాసురాలు, పరిపూర్ణమైన విశ్వాసం కలిగిన తల్లి. అంటే ఆ తల్లి యొక్క మార్గంలో ఏ బిడ్డ అయితే నడుస్తాడో వాళ్ళందరూ కూడా ఆమె విశ్వాసులకు తల్లిగా ఉంటుంది. ఆమె యొక్క మార్గంలో ఎవరైతే నడిచేదానికి ఇష్టపడతారో వాళ్ళు కూడా మంచి విశ్వాసం కలిగిన బిడ్డలని పేరు వస్తుంది అనేటువంటి మాట ఆయన అక్కడ ప్రస్తావిస్తాడు. కాబట్టి ఆమె అయితే తగిన అయినటువంటి అలంకారాలు కలిగినటువంటి స్త్రీ. అంటే ఎక్కువగా ఓవర్గా ఆమె జీవించకుండా అన్ని లిమిట్, అంటే ఒక మంచి పరిశుద్ధమైన స్త్రీ. మనం అంటే మచ్చుకు చెప్పుకోవచ్చు. ఈ దినంలో స్త్రీలు చాలా మంది ఎలా ఉండారో మనందరికీ బాగా తెలుసు. కొంతమంది ఇంకా బాగున్నారు, బాగలేకుండా ఉన్నారు. ఇష్టం వచ్చినట్టు ఆలోచనలతో వాళ్ళు కంట్రోల్ చేసుకోలేరు, వాళ్ళ పిల్లలు అస్సలు కంట్రోల్ చేయలేరు. అలాంటి పరిస్థితుల్లో ప్రస్తుత ప్రపంచం వెళుతుంది. అయితే ఆనాడు ఏ విధమైనటువంటి ఏ విధమైన సౌకర్యాలు లేనప్పటికీ కూడా సంపూర్ణంగా కష్టపడాలా. ఏ చిన్న పని చేయాలంటే కూడా చాలా కష్టపడాలి. మనం ఈ రోజు ఒక పెద్ద పని కూడా ఒక సెకండ్లో అయిపోతుంది. ఎందుకంటే మనకు ఉండేటువంటి సదుపాయాలు అలా ఉన్నాయి. ఆ రోజులో ఏమీ లేవు. అయినప్పటికీ కూడా వాళ్ళు అంతగా కష్టపడ్డారు. భర్తకు విధేయత చూపించి దేవునికి మహిమార్థకరంగా బ్రతికినటువంటి స్త్రీ శారా. కాబట్టి ఆ శారాను గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆమె అంత ప్రశంసించబడేటువంటి స్త్రీ అనమాట. కాబట్టి ఆమెలో ఆ యొక్క దైవత్వం ఉంటుంది, పరిశుద్ధత ఉంటుంది. ఆ తర్వాత ఆమెలో మాట్లాడేటువంటి మాట కావచ్చు, ఆమె నడిచేటువంటి విధానం కావచ్చు, అది అనేకులకు సాదృశ్యకరంగా ఉంటుంది. కాబట్టి అలాంటి స్త్రీలను మనం ఏం చేయాలంటే ఖచ్చితంగా ఫాలో అవ్వాలా. అవి మనము వాళ్ళకు ఉండేటువంటి గుణగణాలన్నీ మనం కూడా అవన్నీ పొందుకోవాలని మనం ఆశ కలిగి ఉండాలా. అంతేగాని ఇంకా ఈ లోకంలో ఎగస్ట్రా చేసే స్త్రీలు ఉంటారు. అట్లాంటి వాళ్ళతో మనం కంపేర్ చేసుకోకూడదు. మనం మంచి స్త్రీని మనం కంపేర్ చేసుకోవాలా. ఆమె గుణ లక్షణాలు మనం కలిగి ఉంటే అది మనకు ఆశీర్వాదము, మన కుటుంబాలకు ఆశీర్వాదకరము. అంతేగాని ఈ లోకంలో చాలా మంది స్త్రీలు ఉంటున్నారు. అలాంటి వాళ్ళని మనము ఏ విధంగా కంపేర్ చేసుకోకూడదు. ఎందుకంటే వాళ్ళకి అసలు ఏం తెలియకుండా వాళ్ళు నశించిపోతున్నారు. అలాంటి వాళ్ళ కొరకు కూడా మనం ప్రార్థించాలా. వాళ్ళు కూడా ఒక పరిశుద్ధమైన జీవితం జీవించాలనేటువంటి ఆ యొక్క ఆశ మనకు ఉండాలా. వాళ్ళ పక్షాన మనం ప్రార్థించినప్పుడు దేవుడు ఒకానొక సమయంలో వాళ్ళ హృదయాలు కూడా ఆయన తప్పకుండా మారుస్తాడు. కాబట్టి ఇక పరిశుద్ధమైనటువంటి జీవితానికి మంచి స్త్రీలు ఆ కుటుంబానికి ఎంతగానో ఆ కుటుంబానికి ఎలా ఉంటారంటే ఒక ఫౌండేషన్ గా ఉంటారు వాళ్ళు. అలాంటి స్త్రీల వల్ల ఆ కుటుంబం ఏమవుతుందంటే చాలా స్ట్రాంగ్ గా నిలబడుతుంది. కాబట్టి అలాంటి కుటుంబాల్లాగా అలాంటి స్త్రీలు ఏ విధమైనటువంటి వాళ్ళ కుటుంబాలకు ఆ స్ట్రాంగ్నెస్ ఇచ్చారో ఈరోజు మనము మన కుటుంబాలకు, మన రాబోయేటువంటి తరాలకు అలాంటి ఆ యొక్క గొప్ప శక్తిని ఇచ్చేటువంటి వాళ్ళంగా మనం ఉండాలని, మన పిల్లలు కూడా అదే తర్ఫీదులో
ఆ యొక్క గుణవతి అయినటువంటి స్త్రీల ఆ యొక్క లైఫ్ ను మనము చూస్తూ అలా మనం జీవిస్తూ మన పిల్లలకు మాదిరికరంగా ఉండాలని మనము ప్రార్థిద్దాము. మన వెనికిల్లో దేవుడు మనకి ఇచ్చిన మాటలు దేవుడు సమృద్ధిగా దీవించును గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ లాడండి. ఒక చిన్న ప్రార్థన చేసుకున్నాము. మహోన్నతుడా, జీవం కలిగిన దేవ, జీవాధిపతి నీ స్తోత్రం నాయన. నీ మహాకృపలో అద్భుతమైన ప్రేమలో ఈ దినం నాయన శారా గురించి మేము తెలుసుకున్నట్టుకు ఆమెలో ఉండేటువంటి పవిత్రత, విధేయత, ఆయా భర్తకు లోబడినటువంటి విధానము, ఆమె నడిచిన విధానము, ఆతిథ్యం ఇచ్చే విషయంలో ఎక్కడ కూడా వెనుకంజే వేయనటువంటి స్థితి, ఆమె వృద్ధాప్యంలో కుమారులు పొందుకున్న విధానాన్ని నాయన మాకు మీరు తెలియజేసిన విధానాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తులు మేము చెల్లిస్తున్నాం నాయన. ఎల్లప్పుడూ కూడా ప్రభా ఇలాంటి పవిత్రమైన జీవితం జీవించినటువంటి స్త్రీలను మేము మాదిరికరంగా తీసుకొని మేము అలా జీవితాన్ని జీవించుటకు ఇష్టపడుటకు మమ్మల్ని చూసి మా పిల్లలు మా కుటుంబాలు కూడా ప్రభా నీ మార్గంలో నడుచుటకు కృపను అనుగ్రహించండి. ప్రతి బిడ్డను బలపరచండి. వీడియోను చూస్తున్నటువంటి ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎవరి కుటుంబంలో ఏ బాధ ఉందో, ఏ సమస్య చేత సతమతం అవుతున్నారో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి ఆయన. ఎవరైతే నిజముగా మీ మీద నమ్మకం ఉంచి మొరపెడుతున్నారో వారికి కావాల్సిన కృపనిచ్చి ఆశీర్వదించి ప్రతి బిడ్డని బలపరచమని, మరలా మీ చిత్తమైతే మేమందరం కలుసుకునే పర్యంత ప్రభా మీ కాపుదల, భద్రత, క్షేమం మీ బిడ్డలకు నాకు అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి ప్రతిమాలు వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ లాడండి. తప్పకుండా మీరు స్కిప్ చేయకుండా ప్రతి వీడియోను ఒక 10-15 నిమిషాల లోపల అయిపోతుంది. తప్పకుండా మీరు చూడండి, చూసి ప్రోత్సహించబడండి. అనేకుల్ని యొక్క రాజ్య మర్మాన్ని తెలియచేసి ప్రతి ఒక్కరం కూడా పవిత్రమైన జీవితం జీవిస్తూ దేవుని ద్వారా సమస్తాన్ని పొందుకోవాలనేటువంటి ఆశను కలిగి ఉండండి. ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తప్పకుండా తృప్తిపరుస్తాడు. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకపోతే చేయండి. అనేకులకు మన యొక్క ఛానల్ గురించి తెలియచేసి దేవుని యొక్క రాజ్యాన్ని కట్టడానికి మనం అందరము పురిగొల్పగా పడదాము. అంతవరకు మరలా మనం కాసుకునే పర్యంతరము దేవుని యొక్క కాపుదల, ఆయన మహాకృప మీకు నాకు తోడుగా ఉండును గాక. ఆమేన్. షలోమ్.